అందరికీ ప్రైజ్ లాడండి. మరొక ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని యొక్క కృపలో మనం అందరం బాగున్నట్టుకు దేవుడు మన పట్ల చూపినటువంటి మహా ప్రేమను బట్టి వాస్తవతను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడి ఉంటుంది. అక్కడ మీరు జలములలో పడి వెళ్ళినను, మీరు అగ్నిలో నడిచినను మీకు ఏ అపాయము కలగకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే జలములలో పడి వెళ్ళినా మనల్ని కాపాడుతాడంట. అంటే మనము ముందు వీడియోలో చూసినట్లు జలములు అంటే మహాసముద్రము, ఎర్ర సముద్రములో ఆయన పేరు పెట్టబడిన ప్రజలు నడిచినప్పుడు ఆ నీరంతా ఏమైపోయిందంటే గోడగా అటు ఇటు గోడగా నిలబడిపోయింది. మధ్యలో ఆరిన నేలలో నడిచినట్లు తన యొక్క బిడ్డలు నడిచినట్లు మనము చూస్తున్నాము. అదేవిధంగా అగ్నిలో మీరు పడినను, అగ్నిలో మీరు నడిచినను మీకు ఏ అపాయం కలగదు అనేటువంటి మాట దేవుడు ఇక్కడ అంటున్నాడు. అంటే అగ్నిలో కూడా నడిస్తే మనుషులు బ్రతుకుతారా? ఖచ్చితంగా బ్రతుకుతారు. దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగి సంపూర్ణ విధేయత చూపించిన వాళ్ళు ఖచ్చితంగా బ్రతుకుతారు. దాని యొక్క ఆధారాలు ఈ యొక్క గ్రంథంలో దానియేలు గ్రంథం అనేటువంటి గ్రంథం ఉంటుంది. ఈ దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ముగ్గురు పిల్లలు ఉంటారు. అంటే పిల్లలంటే యవనస్తులు. వాళ్ళు శద్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఐగుప్తులో మన యొక్క ఇజ్రాయెల్ దేశం నుంచి వాళ్ళు బబులోను చెరకు వచ్చుంటారు. అంటే ఆ యొక్క బబులోను రాజు ధ్వంసం చేసి ఇజ్రాయెల్ని మరలా అంతా దోచుకొని వెళుతూ అక్కడ ఉండేటువంటి యవన బిడ్డలను, వాళ్ళకి పనికొచ్చే వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి ఉంటాడు చెరలోనికి. ఆ చెరలోనికి అంటే వాళ్ళ యొక్క బానిసత్వంలోనికి తీసుకువెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఏంటంటే అక్కడ పని చేస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు. ఈ పని చేసే సమయంలో అక్కడ ఉండేటువంటి ఆ యొక్క బబులోనులో ఉండేటువంటి వారికి వీళ్ళ పట్ల ఈర్ష్య, ద్వేషము, అసూయ కలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ నమ్మిన దేవుని యందు నమ్మిక వచ్చి అనుదినము ప్రార్థిస్తూ ఉంటారు. అది గమనించినటువంటి వాళ్ళు రాజుకు పోయి చెప్తారు, రాజు నువ్వు చూస్తే ఒక విగ్రహాన్ని పెట్టు, నిన్ను తప్పనిచ్చి చూడు, ఇదంతా మమ్మల్ని పాలిస్తుండేవాడి నువ్వు, మాకు పోషిస్తుండేవాడి నువ్వు, మా ప్రతి అవసరం తీరుస్తుండేవాడి నువ్వు, మాకు ఏ విధమైన భయాలు లేకుండా కాపాడుతుండేవాడు నువ్వు. అంటే ఇక్కడ నువ్వు అంటే రాజును అక్కడ ప్రజలు గొప్ప చేసేశారు. అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలంటే ఏం లేదు రాజా, ఒక నెల రోజులు నువ్వేం చేస్తావంటే నీ యొక్క విగ్రహాన్ని అక్కడ నిలబెట్టు. ప్రతి ఉదయము సాయంకాలము అందరం వచ్చి అక్కడ ఆ యొక్క బాకా ఊదినప్పుడు, ఆ పిల్లనుగురు ఊదినప్పుడు అందరం వచ్చేసి మేమందరం మీ యొక్క పాద సన్నిధి చేసుకోవాలా, మేము సాష్టాంగ నమస్కారాలు చేయాలా, మీకు మేము ప్రార్థన చేయాలా, ఈ విధంగా నెల రోజులు మీరు అలా చేయండి అని ఆ రాజును రిక్వెస్ట్ చేసుకుంటారు. ఆ రాజు సరేనని దానికి రాజు ముద్ర వేసేస్తాడు. అప్పుడు అంటే వాళ్ళు రాజు మీద ప్రేమ కాదు, అంటే ఇక్కడ ముగ్గురుగా ఉండేటువంటి యవనస్తులు ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఉండేటువంటి యవనస్తుల కంటే కూడా వీళ్ళు ఒక స్పెషల్గా, ఒక యూనిక్గా ఉంటున్నారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఏ చెడుతనానికి వాళ్ళు చోటు ఇవ్వకుండా, ఎక్కడ కూడా పట్టబడకుండా భయభక్తులతో జీవిస్తున్నారు. వాళ్ళ పట్ల వీళ్ళకి ద్వేషం ఉంది, వీళ్ళకి అసూయ ఉంది. ఎలాగైనా సరే వీళ్ళని దేవుని యొక్క ఆ యొక్క కృప నుంచి తప్పించి రాజు చేతికి అప్పగించేసేయాలా, వీళ్ళు చనిపోవాలా అనేటువంటి దురుద్దేశాన్ని వాళ్ళు కలిగి ఉంటున్నారు. ఆ దురుద్దేశంతో వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ యొక్క రాజు యొక్క విగ్రహాన్ని పెట్టిస్తున్నారు. రాజు అందరికీ ఏం చేస్తాడంటే జారీ చేస్తున్నాడు, ప్రతిరోజు ఉదయము సాయంకాలము ఇక్కడ బాకా ఊదినప్పుడు మీరు అందరూ వచ్చి ఈ యొక్క బొమ్మకు మీరు సాష్టాంగ నమస్కారం చేయాలా అనేటువంటి రాజముద్ర ఆయన వేయటం జరుగుతుంది. అదేవిధంగా అందరూ వస్తున్నారు, ఆ యొక్క పని చేస్తున్నారు, వెళ్తున్నారు. అంటే వీళ్ళు గమనిస్తున్నారు, ఎవరైతే ఈ పనిని రాజుకు పురమాయించారో వీళ్ళు ముగ్గురిని గమనిస్తున్నారు. వీళ్ళు ముగ్గురైతే రావటం లేదు, అలా చేయట్లేదు. వాళ్ళు ప్రతిరోజు గోడవైపు అంటే వాళ్ళు ఉండేటువంటి గదిలో కిటికీ తెరుచుకొని వాళ్ళ నిజమైన దేవుణ్ణి వాళ్ళు ఆ యొక్క పరమడ తరపు వాళ్ళు ఆ యొక్క ముఖాలు పెట్టుకొని ప్రార్థిస్తున్నారు. అంటే వాళ్ళు చిన్నగా చేసేటువంటి ప్రార్థన కూడా వీళ్ళు విని ఆ యొక్క వాళ్ళ మీద ఆ యొక్క నెపాల్ని మోపాల అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నారు. అయితే వీళ్ళు రావటం లేదని రాజుకు చెప్పేస్తారు. రాజుకి ఏం చెప్తారంటే, ఇదిగో వాళ్ళైతే ముగ్గురు వచ్చినారు కదా ఇజ్రాయెల్ దేశం నుంచి, వాళ్ళు ఏమాత్రము నీ యొక్క బొమ్మకు వాళ్ళు ప్రార్థన చేయటం లేదు, సాష్టాంగ నమస్కారం చేయట్లేదు, వాళ్ళ దేవునికే వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు అనేటువంటి మాట వాళ్ళు చెప్తారనమాట. ఆ మాట విన్న వెంటనే ఆయన కోపం వస్తుంది. వాళ్ళు అంటారు, మీరు పిలిపించి ముందు వాళ్ళు అడగండి, నిజం అడగండి అని. అప్పుడు పిలిపించినప్పుడు అడుగుతారు, అవునా మీరు వీళ్ళు చెప్పింది నిజమేనా అని అడిగినప్పుడు
అవును, మా యొక్క దేవుడిని మేము ఆరాధిస్తున్నాము, ఆయనే మేము నమ్ముతున్నాము అనేటువంటి మాట అంటారు. అవునా, అలాగైతే మిమ్మల్ని నేను అయితే మీ మీ దేవుడు ఎలా మిమ్మల్ని రక్షిస్తాడో నేను చూస్తాను. నేను ఇప్పుడు అగ్నిలో మిమ్మల్ని వేయబోతున్నాను. ఈ యొక్క అగ్నిలో వేసినప్పుడు మీ దేవుడు ఎలా కాపాడుతాడో నేను చూస్తాను అని ఆయన అంటాడు. అప్పుడు అంటారు వాళ్ళు, ఓ రాజా, మాకు ఇందుని గురించి చింత లేదు. మా దేవుడు ఈ అగ్నిలో నుంచి తప్పించుటకు మహా సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము సాక్షాత్కరంగా మేము అగ్నిలో మేము దహనమైపోతాము, అంతేగాని మాకు అసలు మరణం అంటే భయమే లేదు అని అంటారు. అప్పుడు రాజుకి ఇంకా కోపం అయిపోతుంది. అప్పుడు రాజు కోపం అయిపోయి నెబుకద్నెజరు ఏం చేస్తాడంటే, అక్కడ వాళ్ళు ఒక పెద్ద ఆ యొక్క నిప్పుల గుండం అంటే అగ్నిగుండం వేపిస్తారు. ఈ అగ్నిగుండము రోజు కంటే కూడా ఇంకా 7 టైమ్స్ బాగా హీట్ అయ్యే విధంగా హీట్ చేపిస్తాడు. చేపించి అందరూ గ్యాలరీలో కూర్చొని ఉంటారు, రాజు కూర్చొని ఉంటాడు. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి ఆ అగ్నిలో వేసేయమంటాడు. అప్పుడు అక్కడ రాజు భటులు ఏం చేస్తారంటే, వాళ్ళని తీసి ఆ అగ్నిలో విసిరేసినప్పుడు వాళ్ళేమో ఆ అగ్నిలో పడుతున్నారు ఒక్కొక్కరు. ఈ వేసినటువంటి భటులు అక్కడే కాలు చనిపోయారు. కారణం ఎందుకంటే ఆ సెగ తట్టుకోలేక వీళ్ళు ముగ్గురు చనిపోయారు. అంటే ఆ రాజు భటులు చనిపోయారు. ఈ యొక్క ముగ్గురు అయితే ఆ అగ్నిలో పడిన తర్వాత రాజు అందరూ చూస్తున్నారు. రాజుకే కనబడుతుంది అక్కడ ఒక దృశ్యము. ఆ యొక్క అగ్నిగుండంలో చుట్టూ తిరుగుతున్నారు ఎవరు, ఈ ముగ్గురు ఆ అగ్నిలో పడినప్పటికీ కూడా వీళ్ళు ముగ్గురు తిరుగుతున్నారు. వీరితో పాటు ఒక దేవదూత లాంటి ఒక వ్యక్తి కూడా వాడితో తిరుగుతున్నట్లు రాజు చూస్తున్నాడు. స్పష్టంగా ఇది అవునా కాదా, ఇది నా కళ్ళకి ఏమైనా అబద్ధమా, ఇది నేనేమైనా భ్రమపడుతున్నానా అని ఆయన చూస్తూ ఉంటే అది నిజం. అప్పుడు ఆయన అంటాడు పిలిచి, ఇదిగో మీరు వేసింది ముగ్గురినే కదా ఆ అగ్నిలో అన్నప్పుడు, అవునయ్యా మేము ముగ్గురినే వేసామంటే, అది నలుగురు కనిపిస్తున్నారే అంటే అక్కడ నలుగురు కనిపిస్తారు. అప్పుడు అగ్నిగుండం ఆగిపోయిన తర్వాత వాళ్ళని పిలిపిస్తే ఆ ముగ్గురు బ్రతికి బయటకు వస్తారు. అప్పుడు ఆ యొక్క రాజు భయపడిపోతాడు. భయపడిపోయి అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో చూడు, నిజంగా లోకంలో దేవుడు ఉన్నాడంటే ఇజ్రాయెల్ దేవుడు మాత్రమే ఒక దేవుడుగా ఉంటున్నాడు, ఆయన మాత్రమే మనం ఆరాధించాలా, ఇంకా ఏ దేవుడు లేడు, ఇదంతా అబద్ధం, మనం చేసుకున్నటువంటి ఒక బూటకం మాత్రమే, ఇది నిజం కాదు. చూడు, అగ్నిలో మా కళ్ళ ముందర మేము 7 అగ్నిని మేము హెచ్చు చేసినప్పటికీ కూడా ఆ యొక్క అగ్నిలో నేను వేసినటువంటి భటులైతే ఆ యొక్క అగ్నిగండంలో ఆ యొక్క వేసినటువంటి భటులైతే చనిపోయారు. కానీ వేయబడి అగ్నిలో డైరెక్ట్గా వేయబడిన వ్యక్తులు మాత్రం ముగ్గురు, వారితో పాటు ఒకరు ఉన్నట్లు నేను చూశాను. నిజంగా వాళ్ళ యొక్క విశ్వాసము, దేవుని యందు వాళ్ళకు ఉండేటువంటి భయభక్తుల వల్ల ఒక దూతను పంపించి దేవుడు వాళ్ళని అగ్నిలో ఏ విధంగా వాళ్ళు కాలి మసిపోకుండా కాపాడాడు అని ఆ రోజు నెబుకద్నెజరు ఒక 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఈ సాక్ష్యం ఇస్తున్నాడు. కారణం ఎందుకంటే ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగం ప్రకారం యెషయా గ్రంథంలో, మీరు నదులలో మీరు నడిచినను అంటే నీరు మీ మీదకి పొరలు, అంటే యోర్దాను నదిలో కాళ్ళు పెట్టినప్పటికీ కూడా ఆ నీళ్ళన్నీ ఏకరాశిగా మారిపోయాయి. ఇప్పుడు అగ్నిలో డైరెక్ట్గా వేసేసారు. డైరెక్ట్గా వేస్తే కూడా అగ్ని యొక్క జ్వాలలు వాళ్ళని అక్కడ కాల్చలేదు. కారణం ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతున్నారు. కాబట్టి నువ్వు నేను అంత ధైర్యము కలిగి, అంటే విశ్వాసంలో సత్యంలో మనము కూడా అలాంటి ధైర్యం కలిగి అంత సత్యంలో మనం జీవించినప్పుడు మనకు అలాంటి అగ్ని లాంటి సమస్య వచ్చినా, ఆ యొక్క యోర్దాను నది లాంటి మునిగిపోయే సమస్య వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది దేవుడి యొక్క ప్రిస్టేజ్, మనల్ని కాపాడుతాడు ఆయన. ఆయన యొక్క పని ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళని కాపాడడం వరకు వాళ్ళ యొక్క అంటే ఆయన ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఆయన యొక్క కనుదృష్టి నిరంతరం ఏం చేస్తుందంట, సంచరిస్తుందంట. కాబట్టి ఈ యొక్క ముగ్గురు విషయంలో దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంది. కాబట్టి వెంటనే ఒక దూతను పంపించి ఆ అగ్నిలో వాళ్ళ ఆహుతి కాకుండా వాళ్ళని అక్కడ కాపాడినట్టు, వాళ్ళని బలపరిచినట్లు, దేవుని యొక్క నామాన్ని ఘనపరుచుకునే విధంగా ఆ బిడ్డల్ని ఆయన అక్కడ వాళ్ళని రక్షించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఈరోజు మనము దేవునితో నడుస్తున్నటువంటి మనము అంత విశ్వాసంలో ఎదుగుతున్నామా? ఆ విశ్వాసానికి పునాదులు ఏంటంటే ఆయన యందు నమ్మిక ఉంచడం, జరిగినవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకు ఇవే తలపోసుకోవాలా. లోకంలో ఉండేటువంటి మాటలు తలపోసుకుంటే వాటి వల్ల మనకు డిప్రెషన్ వచ్చేస్తుంది. దేవుని మాటలు ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో, అవన్నీ ఎప్పుడైతే మనం తలపోసుకుంటామో, మనం చెప్పని సఖ్యం కానటువంటి గొప్ప ధైర్యము మన హృదయంలో నింపబడుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీకు నేను పిరికి ఆత్మని ఇవ్వటం లేదు, మీకు ధైర్యం కలిగిన ఆత్మని ఇస్తున్నాను అంటున్నాడు. ఆ ఇంద్రియ నిగ్రహాలు అనే
వాటిని అన్నింటినీ జయించేటువంటి శక్తి కలిగిన ఆత్మను ఆయన మనకు అనుగ్రహించినాడు. కాబట్టి అంతటి మంచి ఆత్మను మనం కలిగినప్పుడు ఏమాత్రము మనము ఈ లోకం చూసి, ఈ లోకంలో వచ్చేటువంటి ఏ సమస్యను చూసి మనం భయపడకూడదు. భయపడితే మనుషులకు ఉరి వస్తుంది. అంటే ఖచ్చితంగా మనం ఏ భయం అయితే మనం కలిగి ఉంటామో ఆ భయం మనల్ని ఆవరించి మనల్ని చంపేస్తుంది. కాబట్టి మనం ఆ భయానికి చోటు ఇవ్వకుండా ఆ దేవుని మాటకు మనం చోటిచ్చినప్పుడు మనం బ్రతుకుతాము. మనతో ఉండే వారందరినీ మనం బ్రతికిస్తాము. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చినందుకు దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కాబట్టి మనం నీళ్ళల్లో వెళ్ళినా, మనం అగ్నిలో నడిచినా, ఎక్కడైనా సరే మనం వెళ్ళినా, అంటే కొన్నిసార్లు హేతువు లేకుండా మన ప్రమేయం లేకుండానే కొన్ని ప్రమాదంలో మనం చిక్కుకున్నప్పటికీ కూడా దేవుడు వాటి అన్నిటి నుంచి చేయి పట్టి మనల్ని లాగి, ఒక మనిషి లాగినట్టు లాగి ఆ ప్రమాదం నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన ఎందు మనం విశ్వసించి, ఆయన ఎందు భయభక్తులు కలిగి, ఈ ముగ్గురు యొక్క యవనస్తులు దేవుని ఎందు ఎంత విశ్వాసాన్ని కలిగి, అంత గొప్ప రాజు యొక్క ఆడను కూడా వాళ్ళు ధిక్కరించి దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్టు జీవించారు. కాబట్టి ఆ అగ్నిలో నుంచి దేవుడు కాపాడి ఆ యొక్క రాజు యొక్క కళ్ళును, ఆ మనోనేత్రాన్ని తెరిచినటువంటి స్థితిని ఈ యొక్క లేఖనంలో చూస్తున్నాము. కాబట్టి మనం కూడా ఈ లోకంలో దేవుడి కొరకు మనం బ్రతకాలా, దేవునితో మనం జీవించాలా. అప్పుడు మనం ఈ లోకాన్ని తారుమారు చేసేవారంగా, దేవునికి మహిమార్థకరంగా బ్రతుకుతాము. ఇటు మాటలు ఈ ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చినందుకు మన వినికిల్లో ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుంటాము. మహాగణుడా, జీవము కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్వితీయమైన ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక ఉదయకాలాన్ని మనకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచారు. ఇదిగో నా తండ్రి, ఇక దానియేలు గ్రంథంలో నాయన ఈ ముగ్గురైతే ప్రభా, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రభా ఏ విధంగా అగ్నిగుండంలో పడిపోతున్నప్పటికీ కూడా భయపడకుండా నీ వైపే విశ్వాసంతో ఎదురు చూశారు. కాబట్టి మీరు వెంటనే దూతను పంపించిన ఆయన బిడ్డలను కాపాడే విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో రాజు యొక్క మనోనేత్రం తెరవబడింది. ఇదిగో చాడిని చెప్పి ఆ యొక్క అగ్నిగుండంలో వేయించిన వారి యొక్క హృదయములో కూడా భయం కలిగి వారిని నాయన రాజు పట్టుకు వెళ్ళి శిక్షించినట్టు లేఖనం చెప్తుంది ప్రభా. అవునయ్యా, మేము నిత్యము నీ యందు మేము భయభక్తులు కలిగి నీకు మహిమార్థకరంగా ఏమాత్రం లోకానికి చోటు ఇవ్వకుండా నీకు మాత్రమే లోబడి జీవించే స్థితిని అందరికీ దయచేయండి. వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉండేటువంటి ఏ బాధ ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ బలహీన పరిస్థితుల చేత కృంగిపోతున్నారో వాటన్నిటిని ఇప్పుడు యేసు నామములో విడుదల కలుగును గాక. నీ కృపాక్షేమములు ప్రతి కుటుంబానికి తోడుగా ఉండును గాక. అంధకార శక్తులను, అపవాది క్రియలను యేసు నామములో నేను బంధిస్తున్నాను. మీ ఆత్మ చేత ప్రతి బిడ్డ నడువును గాక. వారందరి అవసరతలు, అక్కలు తీర్చి ఇదిగో నా దేవుడు ఇలాంటి సమస్య నుంచి నన్ను తప్పించాడు అని సాక్ష్యం ఇచ్చే రీతిగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి మీరే మహింపరచబడమని, మరలా మేము కలుసుకునే పర్యంతరం నాయన నీ కాపుదల, భద్రత నీ బిడ్డలకు నాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడై ఉండును గాక. ఎలాంటి సమస్య అయినా భయపడద్దు. దేవుని యందు లక్ష్యం ఉంచండి. దేవుడు తప్పకుండా మన యొక్క సమస్యకు మనకు విడుదల ఇస్తాడు. కాబట్టి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు మన ఛానల్ని తెలియచేసి దేవుని రాజ్యం కట్టుటకు అందరూ తోడ్పడండి, అందరూ పురిగొల్పబడండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండును గాక. షాలోమ్.